అమెరికా యూరోప్ యూనియన్ భారత్పై ట్యాక్సులు విధిస్తాము, శాంక్షన్స్ ఇవన్నీ మాట్లాడుతున్నారు. కానీ రష్యా నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్ ట్యాంకర్స్ మీకు మిలియన్స్ ఆఫ్ బ్యారల్స్ అలా వస్తూనే ఉన్నాయి. ఇంత కూడా తగ్గడము అన్నది లేదు. సో దాంతో ఇవాళ చూడండి, మీకు అమెరికా యూకే ఒక పానిక్ సిచ్యువేషన్లో ఉన్నారు. అంటే పోయిన వీడియోలో కూడా మాట్లాడని ఏదో ఒక రకంగా మనల్ని లొంగ తీసుకోవడము, ఈ రకంగా వాళ్ళ దేశాలకు ప్రాఫిట్స్. ఇప్పుడు యూకేతో కూడా మనకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయిపోయింది. కానీ రష్యన్ ఆయిల్స్ అంటున్నారా, మనం ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదు. మీరు ఏం చెయ్యాలన్నా చేసుకోండి, వాళ్ళ ఎనర్జీ సెక్టార్ అలాగే డిఫెన్స్ సెక్టార్ ఇక్కడ నో కాంప్రమైజ్. సో రష్యా అన్నప్పుడు టైం టెస్టెడ్ ఫ్రెండ్షిప్. సో వీళ్ళతో ఇప్పుడు ఇవాళ మీరు బ్రేకప్ అని మాట్లాడారు అంటే ఇంపాసిబుల్ అని క్లియర్గా మనం చెప్పేస్తున్నాం. సో దాంతో ఇప్పుడు ఎన్నో రకాలుగా వాళ్ళు బెదిరించారు, భయపెట్టారు, లొంగ తీసుకోవాలనుకున్నారు. ఫైనల్గా చూడండి, మొన్న మీకు రష్యా నుంచి ఇప్పుడు షాడో ఫ్లీట్ అని అంటారండి. అంటే రెగ్యులర్గా ఒక కార్గో షిప్ వస్తుందనుకోండి, మనం అమెరికా వద్దో యూరోప్కి సంబంధించిన ఒక సంస్థ వద్ద లీజ్కి తీసుకుంటాం, ఇన్సూరెన్స్ కడతాం. సో దీన్ని వీళ్ళు శాంక్షన్స్ అని చెప్పి రష్యా నుంచి ఎటువంటి ఓడలు భారత్ దాకా రాకూడదని చెప్పి ఆంక్షలు విధించారు. దాంతో వ్లాదిమిర్ పుతిన్ గారు ఏం చేశారు, షాడో ఫ్లీట్ అని అంటారు. అంటే రష్యాలో ఉండే పాతకాలపు ఓడలు, వీటికి పెద్దగా ఇన్సూరెన్స్ ఉండదు, అలాగే మీకు ఫ్రైట్ ఛార్జెస్ ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉంటాయి. వాటిలో ఈ చమురుని నింపి భారత్ పంపిస్తున్నారు. సో ఇప్పుడు ఇది ఒక మార్గం, షాడో ఫ్లీట్ అని అంటారు. ఇప్పుడు ఈ షాడో ఫ్లీట్ని ఆపడానికి అమెరికా వద్ద యూరోప్ వద్ద ఎటువంటి మెకానిజము లేదు. మీకు మిలియన్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ బ్యారల్స్ వస్తూనే ఉన్నాయి. మొన్న చూడండి 7,20,000 బ్యారల్స్ మీకు మంగళూరు అనండి, అలాగే కొచ్చి పోర్ట్ ఇక్కడికి వచ్చాయి. ఎక్కడి నుంచి? రష్యా నుంచి. అంటే ఇప్పుడు మీరు దీన్ని ఆపాలి, ఈ షాడో ఫ్లీట్ని ఆపాలి. మీకు ఏంటండి మార్గం? రష్యాలో బ్లాక్ సీ, అక్కడ నుంచి మీకు ఓడ బయలుదేరుతుంది, నేరుగా సూజ్ కెనాల్ వద్దకు వస్తుంది. ఇక్కడంతా కూడా ఈ ప్రాంతం అంతా ఈరాన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్లో ఉండే మీకు సముద్ర జలాలు. ఈరాన్ మన ఫ్రెండ్లీ కంట్రీ. సో సూజ్ కెనాల్ దాటి ఈరాన్ దాటి నేరుగా వీళ్ళు అరేబియన్ సీ, అక్కడ నుంచి ముంబై అనండి, కేరళ అనండి, మంగళూరు అనండి, స్మూత్ సెయిలింగ్. సో ఇక్కడ మన ఆయిల్ వ్యాపారాన్ని ఆపగలిగిన వాడు ఎవడూ లేడు. రష్యా ఓడలను మీరు ఆపలేరు, భారత్ యొక్క కార్గో షిప్స్ని ఆపలేరు. ఇంత స్ట్రాంగ్ మీకు ట్రేడ్ డీలింగ్స్ అనేవి మనకు ఉన్నాయి. మరి ఇప్పుడు ఎలా ఆపాలి? భారత్ని బెదిరించాము, భయపడ్డం లేదు. రష్యాపై శాంక్షన్స్ అన్నాము, వాళ్ళు వినడం లేదు. ఎలా వీళ్ళను ఆపాలి? ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, ఎందుకంటే వీడు ఆపాలి? అమెరికా వాడు, యూకే వాడు మన ఈ కార్గో ఓడలను ఎందుకు ఆపాలి అని ప్రయత్నం చేస్తున్నారంటే, మనము డీడాలరైజేషన్ మాట్లాడాం. అంటే అమెరికా యొక్క ఈ డామినేషన్ అనేది ప్రపంచంలో మెల్లమెల్లగా పడిపోవడము. వాళ్ళు ఏం చెప్పినా ఏ ఒక దేశము వినడం లేదు. ఫైనల్గా వైట్ హౌస్ నుంచి డొనాల్డ్ ట్రంప్ గారు బ్రెజిల్ యొక్క అధ్యక్షుడికి ఫోన్ చేశాడు. నీతో ఒకసారి మాట్లాడాలి అంటే నేను మాట్లాడను అన్నాడు. చూడండి, నేను మాట్లాడాలి, నేను ఫోన్ కాల్ చెయ్యాలి అంటే భారత్ పిఎం మోదీ గారితో మాట్లాడతాను, లేదా పుతిన్ గారు జీ జింగ్పింగ్తో మాట్లాడతాను, నీతో మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఎలా ఉంటుందండి? వరల్డ్ పోలీస్ అగ్రరాజ్యము, నేను చెప్తే ఎవరైనా వినాల్సిందే, ఇలా విర్రవీగాడు. ఒక బ్రెజిల్ లాంటి చిన్న దేశము కూడా పోరా పో అన్నారు. ఇది వీడు తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? వచ్చి 6 నెలలైంది, మీకు గందరగోళం చేసి పడేశాడు. కానీ ఎవరు నీ మాట వినడం లేదు. వైట్ హౌస్లోనే ఎవరు నీ మాట వినడం లేదు. కాబట్టి నువ్వు ఒక జోకర్ లాగా మిగిలిపోయావు. ఇప్పుడు ఏం చెయ్యాలి? వెంటనే యూకే వాళ్ళు, మీకు మరొక గ్రూప్ ఆఫ్ జోకర్స్, సో వాళ్ళతో మాట్లాడాడు. మనం ఒక పని చేద్దాము, ఈ యుక్రెయిన్ తీవ్రవాదులు ఉంటారు కదా,
అంటే వీళ్ళు తరతరాలుగా పాకిస్తాన్ అనబడే దేశాన్ని, ఆ దేశంలో తీవ్రవాదాన్ని పెంచి పోషించి ఎలాగ ఈ ప్రపంచం పైకి పంపిస్తున్నారో అదే తరహాలో ఇవాళ యుక్రెయిన్ని కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు. ఆ యుక్రెయిన్లో తీవ్రవాదులు ఉన్నారు కదా, వాళ్లకు చెప్పండి బ్లాక్ సీ వద్దకు ఒక ఓడ వేసుకొని వెళ్ళమనండి. రష్యా నుంచి షాడో ఫ్లీట్ వస్తుంది కదా, దాని మీద మిజైళ్ల దాడులు చెయ్యమనండి, లేదా డ్రోన్ల దాడులు చేసి ఆ ఓడను కూల్చేయండి, సముద్రంలో మునిగిపోయేలా చెయ్యండి. అప్పుడు రష్యాకు నష్టము, ఈ రష్యా ఓడ భారత్కు వెళుతుంది కదా, వాళ్ళు కూడా లబోదిబోం అంటారు. ఇలా చేస్తే తిక్క కుదురుతుంది అని చెప్పి ఇలాంటి ఒక అద్భుతమైన ప్లానింగ్ అనుకొని ఇంకొక తప్పు ఏమండి, మీరు రష్యా ఓడను ఇలా దాడులు చేసి సముద్రంలో మీరు ముంచేస్తే రష్యా వాళ్ళు ఏమైనా చూస్తూ ఊరుకుంటారా? ఆల్రెడీ ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. మీకు అమెరికా నుంచి ఒక న్యూక్లియర్ సబ్మెరైన్ వెళ్ళింది, దాని రెస్పాన్స్ ఏమిటి? రష్యా వాళ్ళు తమ హైపర్సానిక్ మిజైల్స్ను రెడీగా అమెరికా ముందు ఉంచారు. తేడా అయితే ఫస్ట్ కాలిఫోర్నియా అనబడే ప్రాంతం అయిపోతుంది. సో ఇది వీళ్ళ ప్లాన్. మరి ఈ పరిస్థితుల్లో యూకే వాడు రెచ్చిపోయి యుక్రెయిన్తో కలిసిపోయి ఆల్రెడీ ఇజ్రాయెల్కి సంబంధించిన సైనికులు యుక్రెయిన్ వస్తున్నట్టు కూడా వార్తలు. చూడండి ఈ కనెక్షన్ ఎలా ఉందో. సో ఇప్పుడు వీళ్ళు రష్యా నుంచి బయలుదేరి భారత్లోకి వస్తున్న ఒక క్రూడ్ ఆయిల్ షిప్పును దాడులు చేసి వీళ్ళు ఇలాగా సముద్రంలో ముంచేశారు అనుకోండి, సింక్ అయ్యేలా చేశారు అనుకోండి. అప్పుడు పరిస్థితి ఏంటి? రష్యా వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? మరి భారత్ తిరగబడితే ఇవాళ వరకు చెప్తున్నా కదా, సాఫ్ట్ పవర్గానే ఉన్నాం. ఎక్సెప్ట్ పాకిస్తాన్, చైనా ఎక్కడా కూడా మనం అగ్రెసివ్గా లేము. కానీ రష్యా వాళ్ళు అలా ఉండరు కదా. కాబట్టి పుతిన్ గారు ఒక చక్కని వార్నింగ్ ఇచ్చారు. మీరేం చేస్తున్నారో మా ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ మీకు SVR అంటారు, కీన్గా గమనించారు, నాకు ఒక రిపోర్ట్ ఇచ్చారు. సో మీరు మీ వైపు నుంచి ఈ మిజైళ్లను సిద్ధము చేసుకొని మా ఓడలపై దాడులు చెయ్యాలని చూస్తున్నారు. సరే చెయ్యండి. చేసిన తరువాత మీ యూకే ఏమవుతుంది? మీ నాటో దేశాల పరిస్థితి ఏంటి? మీ దేశాలను కాపాడడానికి అమెరికా వస్తుందా? ఒక్కసారి ఆలోచించండి. ఇది భారత్ రష్యా మధ్య ఒక చమురు వ్యాపారం. మేము ప్రశాంతంగా మా ఓడలలో ఆయిల్స్ నింపుకుంటున్నాము, మా ట్యాంకర్లు భారత్ దాకా వెళ్ళడము, మేము మా వ్యాపారం చూసుకుంటున్నాం. దీనిని కూడా సాబటోజ్ చేయాలనుకొని ఏదో ఒక రంగా మాకు ఆటంకాలు కలిగించాలని, మాకు ఆస్తి నష్టము కూడా కలిగించాలని మీరు అనుకుంటే తరువాత మిమ్మల్ని ఎవడూ కూడా కాపాడలేడు. ఇది నేను ఇస్తున్న అంతిమ హెచ్చరిక. వరస పెట్టి ఇలాంటి వార్నింగ్స్ చెప్తున్నాను కదండి. పుతిన్ వైపు ప్రతిదీ కూడా తేడాగానే ఉంది. సో నెక్స్ట్ 4 to 5 days ఇలాంటి సంఘటన, అంటే వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఒక మిజైల్ను పెట్టి, ఒక డ్రోన్ని పెట్టి ఒక ఓడను కూల్చేయాలి. అడిగితే మీకు యాక్సిడెంట్ అయ్యిందండి అని చెప్పి ప్రపంచ మీడియాకి చెప్పాలి. ఇది అమెరికా, యూకే, యుక్రెయిన్ యొక్క ప్లాన్. మరి ఇదంతా రష్యా వాళ్ళకు తెలిసిపోయింది కదా. సో ఇప్పుడు ఇలా జరిగితే ఈ నష్టాన్ని భర్తీ చేయడం ఎలాగా అంటే యూకే యొక్క ఆయిల్ వ్యాపారమే లేకుండా చెయ్యాలి. అంటే యూకే నుంచి వచ్చే ఏ ఒక ఓడైనా యూకే ఫ్లాగు అంటూ కనిపిస్తే మీకు దానిని రష్యా వాళ్ళు పూర్తిగా ధ్వంసము చేసేస్తారు. ఎందుకు? మిత్రదేశము ఇరాన్ అక్కడ S-400తో సిద్ధముగా ఉన్నారు. ఒక ఫోన్ కాల్ చాలు, అటు అమెరికా, యూకేకి సంబంధించిన ఎటువంటి ఓడలు అరేబియా సీ దాకా రావడము అనేది ఇంపాసిబుల్. కాబట్టి ఇలాంటి విషయాలలో, అది రష్యా లాంటి దేశాలతో మీరు ఆచితూచి అడుగు వెయ్యాలి. మీరు రెచ్చిపోయి మా ఇష్టము, మేము ఏమైనా చేస్తాము అనుకుంటే తరువాత మిమ్మల్ని కాపాడడానికి అక్కడ అమెరికానే ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి యూకే చేస్తున్న ఈ తీవ్రవాద ప్లాన్, దీనిని మీరు ఎలా చూస్తున్నారు? ఒకవేళ ఏమైనా ఇలా జరిగితే రష్యా రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.